ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఫైనాన్సర్ గారి దగ్గరికి ఒక్కదాన్నే పోతే సతాయిస్తున్నాడు. ఎవరో ఒకరిని తోడు తీసుకెళ్ళాలి. వీడైతే బాగుంటుంది, కానీ వీడిని ఎలా అడుగుదాం? అడిగితే ఫోజ్ కొడతాడు. అన్నయ్య ఆటో కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం కంటే వీడి హెల్ప్ తీసుకుంటే సరిపోద్ది కదా. ఓ పాపా, ఏం ఆడే నిలబడి ఉండవు? ఏదో ఆలోచిస్తున్నానులే. ఆలోచించడం తర్వాత ఆటో ఇప్పుడు కొట్టేసుంటాడని చెప్పినావు కదా, ఆడికాడికి పోయినావా లేదా? పోయావా లేదా అని అందరూ అడుగుతారు. పెద్ద డైలాగ్ చెప్పావు కదా, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను ఇప్పిస్తాను అని. ఏది ఇంతవరకు దాని గురించి పట్టించుకున్నదే లేదు. ఆటో నీదా నాదా పాపా? నేను మర్చిపోయానే అనుకో, అడగచ్చు కదా. అంటే ఇప్పుడేంటి? నేను నిన్ను అడిగితే నువ్వు నాకు సాయం చేస్తావు, ఆ తర్వాత బిల్డప్లు ఇస్తావు, అంతేగా? నీ కాడ తిమ్మిరి చాలా ఉండాది మా. సరే సరే, మాట ఇచ్చినాను కదా. మరి నిజంగా వస్తావా? వస్తాననే కదా చెప్తా ఉన్నాను. సరే పద. పాపా, హా? అడ్డాడికి పోతా ఉండవు? ఏదైనా ఆటో తీసుకుని పోదాం. ఎందుకు? నా బైక్ ఉండేది ఎందుకు? భుజాన పెట్టుకొని తిరగడానికా? ఆడికి పోయినాక నీ ఆటో వేసుకొని నువ్వు పోతావు తుర్రుమని. నేను దేంట్లో రావాలా? బైక్లో పోతామ్మా. హా? బైక్లోనా? నేనైతే బైక్లోనే వస్తా. నువ్వు వస్తావా రావో చెప్పు. వీడు అసలే మెంటలోడు. వీడితో ఎక్కువ మాట్లాడితే మళ్ళీ రానంటాడేమో. సరే బైక్ తీ. అంత గబ్బు కొడుతుంది. ఆ సిగరెట్లు తాగకపోతే ఏ? రోజు పొద్దున్నే లేవగానే అనుకుంటా పాపా, ఇవాళ నుంచి తాగకూడదనే. దారిలో ఎవరో ఒకరు నీ బొట్టోళ్ళు తాగుతారు, చిరాకు పుట్టిస్తారు. ఆ చిరాకులో ఇంకో 2 సిగరెట్లు ఎక్కువ తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇది రోజు జరిగేటిదిలే కానీ నీకు చెప్పిన అర్థం కాదు. కూర్చో. ఏ విజయశాంతి, నీ ఆటో నీ కళ్ళ ముందే తిప్పుకుంటాను. ఇది నీ ఆటో అని నువ్వు చెప్పుకోలేక, నా వడ్డీ కట్టలేక నువ్వేం చేస్తావు? ఒరే నాయనా, నువ్వేమడిగినా చేస్తాన్రా. నీకు కావాల్సింది నేనే కదా. నా ఆటో నాకిచ్చేసాయి, నేను నీ కాడికి వస్తాను అంటావు. అదే జరుగుతుంది, చూస్తూ ఉండు. అన్నా, నెంబర్ మార్చాను. ఇప్పుడు చూడు. సూపర్ రా నువ్వు. థ్యాంక్స్ అన్నా. ఏ ఆపాపు, అది మా అన్నయ్య ఆటో. ఏం పాపా, సరిగ్గా చూడు. మీ అన్న ఆటోనా అదే? రే కోట్రు, నా ఆటో నాకు తెలీదా? అది మా ఆటోనేరా. ఎందుకట్టా అరుస్తావు? నీ ఆటోనే అని చెప్పరాదా? ఎక్కు. ఇదే మా ఆటో. ఏం పాపా, దుడ్డు తీసుకొచ్చావా? నా ఆటో నీ దగ్గర పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావా? నా ఆటోని దొంగతనం చేసింది నువ్వేగా. ఏం పాపా, నీ ఆటో ఏంది? ఆ పాప ఆటో తనకి తెలియకుండా పోద్దా ఏమి? ఈ ఆటో ఆ పాపదే. ఈడిచిపెట్టి నీ పన్ను చూసుకో. ఇలాంటి ఆటోలు దేశంలో లక్షల కొలది ఉంటాయి. చూసింది ప్రతిదీ నీ ఆటో అంటే ఎలా? లేదు, ఇది మా ఆటోనే. మా అన్న తోలిన ఆటోనే. మా ఆటో నేను చూడగానే గుర్తుపట్టగలను. ఎట్టా గుర్తుపడతావు? కనిపించిన ఆటో అల్లా నీది అంటే ఎట్టాగమ్మా? దుడ్డు ఇవ్వలేక ఇట్టా నాటకాలు ఆడుతున్నావా ఓ ఏమి? బాబాయ్, మర్యాదగా మాట్లాడు. ఈ ఆటో ఆ పాపదని చెప్తా ఉన్నది కదా. ఏంటి ప్రూఫ్? ఖచ్చితంగా ఇది మా అన్నయ్య ఆటోనే. మా అన్న సవారీ చేస్తూ ఉండటం ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేనే దీన్ని తోలాను, నాకు తెలుసు. ఇది మా ఆటోనే. కావాలంటే నంబర్ కూడా చూడండి. చూడు, నెంబర్ చూడు. నీ ఆటో నెంబర్ ఎంత? దీని నెంబర్ ఎంత? మీటర్ ఆటో నీదని చెప్తా ఉండవు కదా, నెంబర్ చూసి మరేం మాట్లాడట్లేదేంది?
లేదు, ఇతను నంబర్ మార్చేశాడు. కానీ ఆటో మాత్రం మాదే. చూసినావా, ఆటో నాదని చెప్పింది, నేను నెంబర్ మార్చానంది. నెంబర్ మార్చి తిరగడానికి నేనేం దొంగనా, ఫైనాన్స్ అనుకున్నావా? ఆటో పెట్టుకున్నానా, ఫైనాన్స్ ఇచ్చానా, వడ్డీ తీసుకున్నానా? అంతేకాని ఇలాంటి తలనొప్పి వ్యవహారాలు మాతో కాదు. చెప్తున్నాను కదా, ఇది నా ఆటోనే. లేదు, ఈ ఆటో నాదే. లేదు, ఈ ఆటో నాదే. ఇది మా అన్నయ్య తోలిన ఆటోనే. దీనిలో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నువ్వు నెంబర్ ప్లేట్ మార్చి ఉండొచ్చు, కానీ మా ఆటో చూడగానే నేను గుర్తుపట్టగలను. ఇది మా ఆటోనే. అవునా? ఇది నీ ఆటోనా? సాక్ష్యం ఏది? నెంబర్ ప్లేట్ ఇది కాదని నువ్వే చెప్తున్నావు, ఆటో మాత్రం నాది అంటున్నావు. ఎట్టా నీ ఆటో అవుద్ది? నువ్వేమో మాయ చేసి ఆ పాపని మోసం చేస్తా ఉండవు. అది అర్థం అవుతూ ఉండదు. చూడు, మర్యాదగా ఆ పాప ఆటో ఆ పాపకి ఇచ్చేసి. నువ్వెవరో హీరో మాదిరి వచ్చి మాట్లాడుతున్నావు? నిజంగా ఇది తన ఆటో అయితే ప్రూఫ్ చూపించమను. నా ఆటో అంటే సరిపోదు. నెంబర్ ప్లేట్ తనది కాదని చెప్తుంది, ఈ ఆటో నాదే అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావో ఏమో. ఈ ఆటో వాళ్ళ అన్న తోలినాడు, తను తోలుండదు. ఎన్నో సవారీలు చేసుండదు. తన ఆటో తన గుర్తుండదా ఏమి? సరేనబ్బా, మీరు చెప్పినట్టే ఈ ఆటో తనదే అని చెప్తుంది కదా, ప్రూఫ్ ఏంటి? ఇది నా ఆటో అని చెప్పడానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలి కదా. ఏముందో చెప్పమను. లేదు, ఇది మా ఆటోనే. మా అన్న తోలిన ఆటో ఇదే. మాది అంటే సరిపోదమ్మా. ఈ కథలన్నీ కాదులే గాని నువ్వు నాకు ఇవ్వాల్సిన దుడ్డు త్వరగా ఇయ్యి, లేదంటే డైరెక్ట్ గా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడతాను. బాబు, ఆ పాపకి అర్థం కావట్లేదు గాని నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. రే అన్నా, ఆటోది అలాగే అన్నా. తీ. ఆటో, పాప పాప మా ఆటో, ఆటో, ఆగు పాప, ఆటో, ఆగు. ఆటో. అరే ఆగు. ఇది మా ఆటోనే, నాకు తెలుసు. ఇది మా ఆటోనే. చూడు పాప, నా ఆటో అంటే కుదరదు. నీ ఆటో అని చెప్పడానికి అక్కడ సాక్ష్యం లేదు కదా. ఆటో ఎట్టా తీసుకోవాలనో, ఆడితో ఎట్ట నిజం చెప్పించాలనో నాకు తెలుసు. నువ్వు భయపడమాక, నేను చూసుకుంటాను.